ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ఈ భేటీలో ఏ విషయాల గురించి ప్రస్తావిస్తారు, మోదీని బాబు ఏం అడగనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి చంద్రబాబు పలువురు నేతలను కలిశారు. ఇక అసలు విషయానికి వస్తే మోదీతో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులతో పాటు ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారని తెలిసిందే. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా, నిధుల కేటాయింపులపై ప్రధానితో చంద్రబాబు సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా అమరావతి నిర్మాణం గురించి ప్రస్తావించారని తెలిసిందే. అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్ లో 15,000 కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించారు. దీనిని వేగవంతం చేయాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం అందించడంతో పాటు వరద సెస్ కు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో చేపట్టనున్న నూతన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయ సహకారాన్ని సైతం ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం వివరించారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సైతం సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతరత్ర అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకువెళ్లారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుసగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్విని వైష్ణవులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అలాగే ఈ భేటీలో జమిలి ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చిందని సమాచారం. మొత్తానికి ఏపీ అభివృద్ధి కోసం భారీగా నిధులు సేకరించడంపై దృష్టి పెట్టారు చంద్రబాబు. ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే పోలవరం ప్రాజెక్టు త్వరగానే పూర్తయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.